ఎనర్జీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి ఒక్క జీవితానికి గురువు అనేది తప్పనిసరి. గురువు మార్గనిర్దేశకుడు. మన జీవితంలో మనం చేరుకోవాల్సిన లక్ష్యానికి గమ్యాన్ని సూచిస్తూ ఉంటాడు గురువు. మరి శిష్యుడు దానికి తగిన జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి, తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, మెరుగైన జీవితం దాన్ని ఎలా కొనసాగించాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు మరెవరో కాదు, సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా సాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు. ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని వారికి తెలియజేస్తూ, అలాగే దేశ విదేశాలలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, గోల్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవే కాకుండా ప్రతి ఒక్క జీవితానికి ఉపయోగపడే విలువలతో కూడిన జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, మరెన్నో రకాల విషయాల్ని కూడా నిత్యం తాను తెలుసుకున్నవన్నీ కూడా అందరికీ ప్రచారం చేస్తూ అరుణాచలంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని రమణ డివైన్ లివింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి కూడా చక్కటి పరిజ్ఞానాన్ని అందిస్తూ తనకైంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు జ్ఞాన జ్యోతీశ్వరుడు. మీ అందరికీ బాగా సుపరిచితులైన సాగర్ సింధూరి గారు, సింధూరి విద్యాసాగర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సాగర్ సింధూరి గారు, రమణ డివైన్ లివింగ్ సెంటర్ నిజంగా ఒక దైవత్వంతో కూడిన జీవన విధానాన్ని ఎలా గడపాలో మీరు అందరికీ తెలియజేస్తున్నారు. అసలు జీవితంలో గోల్ సెట్టింగ్, ఒక లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలంటారు? జీవితంలో ప్రతి మనిషికి కూడా లక్ష్యం అనేది వారి జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. చాలామంది ఈ లక్ష్య నిర్దేశంలో, గోల్ సెట్టింగ్లో తెలుసో తెలియకో దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అంటే వారు పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడా వారికి అసంతృప్తినే కలిగిస్తూ ఉంటాయి. కొన్ని గోల్స్ సాధించలేకుండానే పోతూ ఉంటారు. అసలు జీవితంలోనే ఇది ఒక ఆధ్యాత్మిక సాధకుడికైనా, ఒక మామూలు గృహస్థుడికైనా, ఒక వ్యాపారికైనా, ఉద్యోగికైనా, ఎవరికైనా సరే లక్ష్య నిర్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే గోల్ సెట్టింగ్ అనేది సింపుల్ గోల్ సెట్టింగ్ కాదు, అది మన లైఫ్ని, ఎంటైర్ లైఫ్ని కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి నువ్వు పెట్టుకున్న గోల్ను బట్టి నువ్వు ఎలా జీవించాలో నీకు నేర్పిస్తూ ఉంటుంది. గోల్ అనేది సాధారణమైనది కాదు. జీవిత పర్యంతము ఒక మనిషి కుటుంబ సభ్యులతో కంటే, మిత్రులతో కంటే కూడా ఎక్కువ సమయము తన యొక్క కర్తవ్యంతో గడుపుతూ ఉంటాడు, పని చేస్తూ గడుపుతూ ఉంటాడు. అంటే కుటుంబ సభ్యులతో గడిపేది చాలా తక్కువ సమయం. ఎక్కువ జీవితం, యావత్ జీవితంలో ఎక్కువ భాగం కర్తవ్యంతో, కర్మతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అటువంటి కర్మను, అంటే జీవిత పర్యంతము తాను చేసే కర్మను సరిగా ఎంచుకోలేదనుకోండి, ఎప్పుడూ కూడా అది మనల్ని పడేస్తూనే ఉంటుంది, ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్స్ని ఇస్తూనే ఉంటుంది. అందుకే కర్మను ఎంచుకునే విషయంలో అది దైవ ప్రణాళికతో ఏకీకృతమై ఉండాల్సి ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి భూమి మీదకి వస్తారు. మన గోల్ ఎలా ఉండాలంటే, మన ప్రయోజనం, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో ఆ ప్రయోజనం సిద్ధించేటట్టుగా ఉండాలి. కొంతమంది ఏమంటుందంటే చదువుకునేది ఒకటి, ఉద్యోగం చేసేది ఒకటి, వాళ్ళ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, వారి అభిలాష వేరు, 3 వేరు ఉంటాయి. అప్పుడు ఎలా సార్ అది? నేను ఒక 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల ముందు ఒక సరైన గోల్ లేక ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా, అంటే డబ్బు అయితే సంపాదించాం కానీ ఒక ప్యాటర్న్ అంటూ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ అంటూ లేదు, ఒక గుర్తింపు అంటూ ఏమి లేదు. కేవలము మనసుకు తోచిందల్లా చేసుకుంటూ రేపు మళ్ళీ ప్రశ్న, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రశ్న ఏం చేయాలనేసి ఇలాగ వెక్స్ అయిపోయి మొట్టమొదట నేను స్వామి వివేకానంద వారి సాహిత్యం ఎక్కువ చదివాను. ఆ సాహిత్యం యొక్క సహాయంతో
అసలు మనం గోల్ ఎలా సెట్ చేసుకోవాలా, ఏ సూత్రాలను అనుసరించి గోల్ సెట్ చేసుకుంటే ఇంక అందులో ఫెయిల్యూరే ఉండదు, ఇక జీవితాంతము అత్యున్నతంగా మన జీవితం కొనసాగుతుంది అని నేను ఒక 6 ఫార్ములాస్ కనుక్కున్నాను. 6 సూత్రాలని కనుక్కున్నాను. గ్రేట్. ఇప్పటికీ కూడా గోల్ సెట్టింగ్ అనేది ఆ సూత్రాలకు అనుగుణంగా 6 సూత్రాలను అనుసరించి కనుక ఎవరైనా సరే గోల్ సెట్ చేసుకోగలిగితే వారి జీవితంలో తప్పనిసరిగా గోల్ను వాళ్ళు రీచ్ అవుతారు. ఆ గోల్ వాళ్ళని ఎక్కడి తారస్థాయికి కూడా తీసుకెళ్ళగలుగుతుంది. మొట్టమొదట గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ లేకపోతే ఇంకేదీ లేదు, ఇంకా అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అసలు గోల్ మనం ఎందుకు సెట్ చేసుకోవాలంటే మనలో ఒక అసాధారణమైనటువంటి శక్తి ఉంటుంది. అది మన వాక్శక్తి కావచ్చు, మన యొక్క జ్ఞానశక్తి కావచ్చు, ఇచ్ఛాశక్తి కావచ్చు, మన యొక్క కర్మశక్తి కావచ్చు. అనేక రకాల శక్తుల్ని గోల్ సెట్టింగ్ లేకపోతే మనము అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాం. అంటే వృధా పనులకని వేస్ట్ చేస్తుంటాం. ఏది పనికొచ్చేదో అది వదిలేసి పనికి మాలిన వాటన్నిటికీ కూడా మన శక్తిని వృధా చేసేస్తూ ఉంటాం. అంటే నీ శక్తిని ఒక సర్టెన్ డైరెక్షన్లో ఎలా ఉపయోగించాలో, ఏ విధంగా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలో ఇదన్నీ మనం చేసుకోవాలంటే కనుక 6 నియమాలని అనుసరించి ఒకడు ఎవరైనా సరే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మొదటి నియమం 6 నియమాలు చెప్తాను. 6 నియమాలు జాగ్రత్తగా విన్నారంటే ఎవరైనా సరే ఇప్పటికిప్పుడే వాళ్ళు గోల్ సెట్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు, సంవత్సరం 2 సంవత్సరం, అది అయిపోతే మళ్ళీ ఇంకొకటి ఇలా జీవితాంతం గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల వారికి ఎటువంటి సంతృప్తి ఉండదు. వారు పెద్దగా గెలిచినట్టుగా కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేరు. అందుకని 6 నియమాలను అనుసరించి మనం గోల్ సెట్ చేసుకోవాలి. మొదటిది ఏంటంటే మనం ఏ కర్మ చేయాలనుకుంటామో, అంటే ఏం పని చేయాలనుకుంటామో ఆ కర్మ లేదా ఉద్యోగం, ఆ వృత్తి మనకు పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని ఇవ్వాలి. మొట్టమొదటిది అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అంటే ఆ పని చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది ఆత్మానందాన్ని ఇస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే దాంట్లో ₹1 డబ్బు రాకపోయినా కూడా, అసలు ఏమీ ఫలితం లేకపోయినా కూడా ఆ పని చేస్తేనే మనకు ఆనందం కలుగుతుంది అన్నమాట. అంటే ఎటువంటి ప్రతిఫలం లేకపోయినా కూడా నువ్వు చాలా శ్రద్ధతో చేస్తావో ఆ పని నీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి నేను ఎంచుకోబోయే పని లేదా నేను చేయాలనుకుంటున్న పని నాకు ఆత్మానందాన్ని ఇస్తుందా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాలి. రెండవది మన నైపుణ్యం. భగవంతుడు సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఫీచర్స్ అనేటివి ఇచ్చి ఉంటుంది. చీమలకు కూడా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, పాములకు ఉంటాయి, గద్దలకు ఉంటాయి. భూమి మీద ప్రతి జీవికి అది సర్వైవ్ అవ్వడానికి, ఈ ప్రకృతిని సమతౌల్యంలో ఉంచడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి భగవంతుడు పుట్టుకతోనే ఇచ్చే పంపిస్తాడు. మరి అన్ని జీవరాశుల కంటే కూడా శక్తివంతమైంది మానవుడు. వాడికి ఇంకా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫీచర్ ఉంటుంది, ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది, నైపుణ్యం అనేది ఉంటుంది. మరి అటువంటి నైపుణ్యాలు మీకున్నటువంటి నైపుణ్యాలు మీరు చేయాలనుకుంటున్న ఎంచుకోబోయే పనిలో ఉపయోగపడతాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకున్న స్కిల్స్ మనం ఎంచుకోబోయే వృత్తిలో ఉపయోగపడతాయా లేదా. కొందరికి చాలా గొంతు అద్భుతంగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి అద్భుతంగా పాటలు పాడతారు. మరి వాళ్ళు ఏం చేస్తుంటారంటే బస్సులో కండక్టర్గాను లేకపోతే ఇంకోదాను జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీలాగా మంచి యాంకరింగ్ చేసే కెపాసిటీ చిన్నప్పటి నుంచి మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు చెఫ్గానో లేకపోతే ఇంకొక రకంగానో పని చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో వాళ్ళ యొక్క నైపుణ్యం అనేది, స్పెషల్ ఫీచర్స్ అనేది ఉపయోగపడలేదు. అలాంటి జాబ్స్లో కానీ వృత్తిలో కానీ ప్రపంచంలో ఎవరూ సక్సెస్ కాలేరు. కాబట్టి మన స్కిల్స్ మనం చేయబోయే పనిలో ఉపయోగపడాలి. మూడవది శ్రద్ధ, ఇన్వాల్వ్మెంట్. నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో మరొకటేది నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేయలేదు, ఇంకా ఆకలి నిద్ర కూడా గుర్తుకురావు. టైం మర్చిపోయి నువ్వు మమేకమైపోయి పని చేసేది ప్రతి ఒక్కరికి ఒక ఇష్టమైనటువంటి కార్యం ఉంటుంది. మరి నువ్వు ఎంచుకున్నటువంటి ఆ కార్యంలో, ఆ కర్మలో నీవు అంత శ్రద్ధ పెట్టి చేయగలిగినటువంటి యొక్క గుణం నీకు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇన్వాల్వ్ అయ్యి చేయగలమా లేదా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు టైంను, తిండి తిప్పలను కూడా మర్చిపోయి చేయగలుగుతామా లేదా. ఇప్పుడు మేము ఒకసారి స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను కంటిన్యూస్గా 8 hours స్పీచ్ ఇచ్చాను.
కంటిన్యూస్గా. మరి మధ్యలో నీళ్ళు కూడా దాహం ఇవ్వు, ఒక్కొక్కసారి భోజనం కూడా మర్చిపోయి చెప్పేస్తూనే ఉంటాం, మర్చిపోతాం, టైం కూడా గుర్తు రాదు. అంటే చేసే పని అంతగా కిక్కిస్తూ ఉంటుంది లోపల. మరి అంత శ్రద్ధ ఇన్వాల్వ్మెంట్ మనకు ఉన్నాయా లేదా అది మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది. ఇక నాలుగవది, తాను ఎంచుకోబోయే పనిలో తాను కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ, తన కుటుంబం యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి ఆర్థిక వనరులు, అంటే డబ్బు సంపాదన ఉంటుందా లేదా, ఈ పనిలో నేను కావాల్సినంత డబ్బు సంపాదించుకోగలనా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, అలాంటి పని ఎవరైనా చేసి సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ చరిత్ర మనం చూస్తే కనుక తెలిసిపోతుంది. నేను మొట్టమొదటిసారిగా ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కావాలని గోల్ పెట్టుకున్నాను. మోటివేషనల్ స్పీకర్ అయితే డబ్బులు ఎలా వస్తాయి, అసలు ఇందులో డబ్బు సంపాదించే అవకాశం ఉందా ఫస్ట్ అని అందరినీ చెక్ చేస్తే, ప్రపంచంలో మోటివేషనల్ స్పీకర్స్ అనే వాళ్ళకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. చాలా, ఒక గంట స్పీచ్కి 10 కోట్ల రూపాయలు కూడా తీసుకునే స్పీకర్స్ మన ఉన్నారు. గ్రేట్. ఇప్పుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ సినిమా హీరో, ఒక గంటకి 6 కోట్ల రూపాయలు తీసుకుంటారు ఆయన రెమ్యూనరేషన్, జస్ట్ 40 మినిట్స్ ఆఫ్ స్పీచ్కి. అంటే మనం ఎంచుకోబోయే పనిలో విస్తారంగా మనకు అవసరాలు తగిన డబ్బు సంపాదించుకునే వీలు ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక ఐదవ ఫార్ములా, నువ్వు చేసే పని నీకు ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వగలదా లేదా, అంటే నీకంటూ ఒక యూనిక్నెస్ని, ఫేమ్ని క్రియేట్ చేయగలదా లేదా, నువ్వు దాంట్లో ప్రసిద్ధుడు అవ్వగలిగినటువంటి అవకాశం ఉంటుందా లేదా, ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ చివరిది, నువ్వు చేయబోయే కర్మ, పని, కర్తవ్యము ఈ ప్రపంచానికి ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందా లేదా, కంట్రిబ్యూషన్ ఉండాలి. అంటే మనం చేయబోయే పని వల్ల ప్రపంచానికి ఏదో ఒక మేలు జరగాల. ఈ 6 మనం నేను అలాగే చెక్ చేసుకుని అలాగే సెట్ చేసుకున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ఒక లైఫ్ కోచ్ అవ్వాలి, ఒక స్పిరిచువల్ మెంటర్ అవ్వాలి నేను అనేసి ఒక గోల్ని సెట్ చేసుకున్నాను. నేను బాగా చెక్ చేసుకుంటే ఈ 6 పాయింట్లు నేను పెట్టుకున్న గోల్. ఏదైనా నా స్వానుభవంతో చెప్పడమే నాకు అలవాటు. మొట్టమొదటిది ఏంటి, ఆత్మానందం. నాకు ఇందులో డబ్బులు వచ్చినా రాకపోయినా నేను బోధించుకుంటూ అందరికీ క్లాసులు చెప్పుకుంటూ, దాదాపు నేను ఈ తిరువణామలైకి రాకముందు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ప్రతి స్కూళ్ళు, కాలేజీలో కూడా దాదాపు 100లాది కాలేజెస్లో ఫ్రీగా నేను నా డబ్బు ఖర్చు పెట్టుకొని మరి వెళ్ళి ఫ్రీగా మోటివేషన్ క్లాసెస్, అన్నీ మెమరీ క్లాసెస్ అన్నీ నిర్వహించి వచ్చాం కొన్ని వేలాది మంది విద్యార్థులకి. ఎందుకంటే ఆ పని చేయడం అంటేనే నాకు ఇష్టం అన్నమాట. నాకు ఆత్మానందం ఉంది. నా స్కిల్స్ చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని అర్థవంతంగా తెలియజేయగలిగినటువంటి స్కిల్స్ నాకు చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి కూడా ఉన్నాయి. వక్తృత్వ పోటీల్లో కానీ ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. నా స్కిల్స్ ప్లస్ ఫాస్ట్ లెర్నింగ్, వెంటనే నేర్చేసుకోవడం, ఈ స్కిల్స్ అన్నీ నాకు ఇందులో బాగా ఉపయోగపడ్డాయి. మూడవది ఇన్వాల్వ్మెంట్. నేను ఇందాక చెప్పాను, సమయంతో సంబంధం లేదు, అలా పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎంత శ్రద్ధ ఉంటుంది, అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నాకు ఇందులో ఉంది. నాలుగవది డబ్బు సంపాదన. నాకు ఏది అవసరమో, నాకు ఏ కోరిక కలిగినా, ఏది కావాల్సి వచ్చినా ఇంతవరకు నేను సంపాదించుకోకుండా ఉండలేదు. దానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఆ భగవత్ కృప చేత నాకు ఇందులో లభిస్తుంది. ఐదవది యూనిక్నెస్. మీరు నా దగ్గరికి ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చారు, అదే నా యూనిక్నెస్. నేను ఒక యూనిక్ పర్సన్ని, ఒక పర్టికులర్ విషయాన్ని యూనిక్గా తెలియజేస్తానని ఒక స్పెషల్ ఫీచర్ ఉన్నప్పుడే ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవుతారు. ఇంత 100లాది మంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారంటే హీ సంథింగ్ స్పెషల్ అనే ఒక ఫేమ్ అనేది, పేరు అనేది నాకు ఉంది కాబట్టి అది ఇందులోనే నేను సంపాదించుకోగలిగాను. చివరిది లోక కళ్యాణం, ప్రపంచానికి మేలు జరగడం. నాకు తెలిసి దేనికంటే గొప్ప మేలు, జ్ఞానదానం కంటే గొప్ప మేలు ఇంకోటి ఏది ఉండదని నా అభిప్రాయం. అంటే నేను ఎంచుకున్నటువంటి 6 నియమాలు కూడా నేను సెట్ చేసుకున్న గోల్లో సరిపోతాయి. నేను సెట్ చేసుకున్న కాదు, ప్రపంచంలో ఎవరు ఒక అద్భుతమైనటువంటి గోల్ని సెట్ చేసుకోవాలన్నా ఈ 6 ఫార్ములాస్ని ఫాలో అయితే సింపుల్గా ఒక 3 ఇష్టమైన పనులు రాసుకోవడం,
3 ఇష్టమైన పనులు, నీకు ప్రపంచంలోనే 3 ఇష్టమైన పనులు. ఆ 3 పనుల్లో ఈ 6 నియమాలు ఏదైతే 6 నియమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా 6 నియమాలు ఏది సాటిస్ఫై చేస్తుందో అదే నీ జీవన లక్ష్యం. నిజానికి నువ్వు పుట్టిందే అందుకోసం. ఆ పని చేయడానికే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఆ పనినే నువ్వు సక్సెస్ఫుల్గా చేయగలుగుతావు. అందులో నువ్వు 10 సార్లు ఫెయిల్ అయినా ఖచ్చితంగా మళ్ళీ నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. ఆ పని నువ్వు మధ్యలో నిలపకుండా కొనసాగించగలుగుతావు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నియమాలను ఉపయోగించి గోల్ సెట్టింగ్ చేసుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుందనేది నేను తెలియజేస్తున్నాను. బాగుంది సార్. ఈ గోల్ సెట్టింగ్ అనేది నిజంగా ఇన్ని 6 ఫార్ములాస్ చాలా అద్భుతంగా అమేజింగ్గా చెప్పారు. అయితే అందరికీ అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్కి ఇవి సాధ్యమేనంటారా? 100%. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. తప్పకుండా ఇవన్నీ కూడా మీకు ఇష్టమైన పనులు, ఇవన్నీ కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. తప్పకుండా ఎవరైతే ఈ 6 నియమాలను పెట్టుకొని గోల్ సెట్ చేసుకుంటారో వాళ్ళు ఎనికి తిరిగి చూసుకోవడం తప్పకుండా వాళ్ళు ప్రపంచంలో ఒక సపరేట్ పేజ్ వాళ్ళకు క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ లక్ష్యాలను వాళ్ళు ఎంత సమయంలో చేరుకోగలుగుతారు? అది వారి యొక్క లక్ష్యాన్ని బట్టి ఉంటుంది, వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. మనము ఒక సమయాన్ని నిర్దేశించుకున్నప్పుడు నేను 1 సంవత్సరంలో సాధించాలి, 3 సంవత్సరాల్లో సాధించాల్సిన దాన్ని 1 సంవత్సరంలోనే టైం పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వేగంగా పనిచేయాల్సి ఉంటుంది, వేగంగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సి ఉంటుంది. సమయం అనేది నీ యొక్క పురుష ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ప్రయత్నమే లేకుండా కేవలం టైం పెట్టేసుకుంటే 10 సంవత్సరాలైనా దాన్ని మనం చేరుకోలేము. ఇప్పుడు ఎలా ఉందంటే సార్ ట్రెండ్, ప్రతి ఒక్కరూ కూడా 2 చేస్తున్నారు, వృత్తి ప్రవృత్తి, లేకపోతే 2 జాబ్స్. ఒక జాబ్ ఒకరికి సరిపోవట్లా. ఆ టైం అడ్జస్ట్మెంట్, ఈ టైం మేనేజ్మెంట్లో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, తనని తాను జయించాలి అని. అది ఎలా సాధ్యమవుతుంది అమ్మ? అందుకే జ్ఞానం మతం మమ, సరి అయినటువంటి జ్ఞానమే మనిషిని సరైన విధంగా నడిపిస్తుంది. అంటే నువ్వు జీవితంలో ఒక ఉన్నత నాణ్యమైనటువంటి జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు, నువ్వు సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. తమకున్నటువంటి పరిమితమైనటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకుని తెలిసి తెలియకుండా అజ్ఞానము చేత అంటే సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా చేసే ప్రతి పని కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అలా ఫాలో అవుతుందని మనము నియమాల్ని మార్చలేము. నియమాన్ని బట్టే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రకృతి నియమం ఇది ప్రకృతిలో ఈ 6 నియమాలు నేను ఏదైతే చెప్పానో ఇవి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలు. ఇవి ప్రకృతికి మనకు నిర్దేశించినటువంటి సూత్రాలు. ఇవన్నీ కూడా నేను ప్రకృతిని గమనించే ఈ 6 సూత్రాలను తయారు చేసుకున్నాను. కాబట్టి ఇది ఒక నియమంలాగానే ఉంటుంది, ఎవ్వరి కోసం మారదు. ట్రెండ్ను మనం నియమాన్ని బట్టి ట్రెండ్ సెట్ చేసుకోవాలి, కానీ ట్రెండ్ను బట్టి నియమాలను మనం సెట్ చేసుకోలేము. కాబట్టి ఎవరైనా సరే ఎంత ఫాస్ట్ ట్రెండ్లో ఉన్నా సరే వృత్తి ప్రవృత్తి అంటున్నారు. ప్రవృత్తి ఎందుకోసమని? మనశ్శాంతి కోసమని. వృత్తి అనేది డబ్బు కోసమని. నేనేమంటున్నానంటే వృత్తిని ప్రవృత్తిని 2 ఒకటే చేసుకో. ఇప్పుడు నేను చేస్తున్నాను, నా ప్రవృత్తి ఏది వృత్తి ఏది అంటే అంతా ఒకటే, 2 లేవు, ఒకటే. ఎందుకంటే ఒక్క దాంట్లోనే మనము మన యొక్క శక్తిని ఉపయోగించగలుగుతాం, 100% ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. దానివల్ల నీకు నీ చుట్టూరు ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఒక్కటేమో బేసిక్ ఫార్ములా ఒకటి ఉంది, పరోపకారార్థం ఇదం శరీరం. నువ్వు ఏమైనా చెయ్యి, పరోపకారం అనే మాటను మర్చిపోయి నువ్వు ఏది చేసినా లైఫ్లో మనం సక్సెస్ కాలేం. ఎందుకంటే మనం ఏం చేసినా మనతో పాటు అది 10 మందికి పనికొచ్చినప్పుడు మాత్రమే. ఇది ప్రకృతి నియమం. చూడండి, ప్రకృతిలో ఏదైనా సరే చెట్టు చేమ కొండ కోన పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మానవుల కోసం ఇస్తున్నాయే కానీ మనుషుల నుంచి ఏమైనా తీసుకుంటున్నాయా? ఒక చెట్టు నీ నుంచి ఏమైనా ఆశిస్తూ ఉందా? ప్రకృతి అంటేనే ఇచ్చేది అని అర్థం. అది ప్రకృతి యొక్క గుణం. మనం ప్రకృతి చేత పంచభూతముల చేత అయ్యాం కాబట్టి ఈ గుణాన్నే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా నేను మాత్రమే లాభం పొందాలి, నేను మాత్రమే బాగుండాలి, ఈ స్వార్థము నేను ప్రకృతి నుంచి కట్ చేస్తుంది, లింక్ కట్ చేస్తుంది, నీకు సహకరించదు. స్వార్థంతో ఎవడైతే చేస్తాడో చివరికి వాడు సంతృప్తిగా మరణించినట్టు ఇంతవరకు చరిత్రలో లేదు.
ఇది ఏంటంటే ఇహము పరము రెండు ఉండాలి. నీకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి కూడా ఉండాలి. కానీ అంతా ప్రస్తుతం మెకానికల్ లైఫ్ అయిపోయింది కదా గురువు. అందుకే కదమ్మా ఆధ్యాత్మికతను ఆశ్రయించాలా. మెకానికల్ లైఫ్ అయి స్ట్రెస్ ఎక్కువైపోయి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళిపోయి అందరూ అయిపోయిన తర్వాత చివరిగా ఒక ధ్యానం చేసే గురువు దగ్గరికి వస్తున్నారు. అవును, అంటే ఫైనల్ ఆప్షన్ తీసుకుంటున్నారు. అదేదో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే కనుక ఫైనల్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ అయితే ఇట్స్ బెటర్. నీకు నీ దారి దొరుకుతుంది, భగవంతుని యొక్క సహాయం దొరుకుతుంది, ప్రకృతి యొక్క హెల్ప్ నీకు దొరుకుతుంది. నేను ఒక పుస్తకం రాశాను, మెగా లివింగ్ అనేసి. అంటే మనకు తెలియకుండా ఈ ప్రకృతి యొక్క 7 నియమాలు మనకు తెలియకుండా మన జీవితం పైన ప్రతి క్షణము పనిచేస్తూ ఉంటాయి. లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి. మనం ఏమనుకుంటాం, అదేముందులే, నెగ్లెక్ట్ చేస్తాం, అది ఉందని కూడా పెద్దగా పట్టించుకోం. కానీ ఈ యొక్క ప్రకృతి నియమము నీ యొక్క జీవితంలోని ప్రతి అంకంలోనూ పనిచేస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ బ్యాలెన్స్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ హార్మోనీ, ఇవన్నీ కూడా విశ్వంని నడిపిస్తున్నటువంటి విశ్వ నియమాలు. ఇవన్నీ కూడా ఆ నియమాలు మనిషి జీవితం పైన పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఆ నియమాలకు విరుద్ధంగా ఉన్నావు అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నావు అని అర్థం. ప్రకృతికి విరుద్ధంగా ఉంటే ప్రకృతి నీకు సహకరించదు. ఎప్పుడెప్పుడు ఆ స్కూల్లో నుంచి బయటికి తరిమేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురుగారు? అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఇది ఒక ఏజ్ లిమిట్ వాళ్ళకి అవసరమా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇది అవసరం అంటారా? నేను చెప్పేస్తాను, సమాధానం మీకే అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ నియమం. అంటే ఒకే లక్షణాలు కలిగినటువంటి, ఒకే పౌనఃపుణ్యం ఉన్నటువంటి 2 వస్తువులు అట్రాక్ట్ అవుతాయి, 2 విషయాలు ఒకదానికొకటి ఆకర్షితం అవుతాయి. ఇది యాక్చువల్గా ఎవరో కనిపెట్టి బుక్కుల్లో రాసింది కాదు. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్. అంటే ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి సిద్ధాంతం. భూమికి ఏ విధంగా ఆకర్షణ శక్తి సహజంగా ఉందో దాన్ని ఎవరు అది రాసి పెట్టిన ఫార్ములా కాదు, ఉన్నదాన్ని రాశారంతే. ఆ విధంగా విశ్వంలో కూడా ఆకర్షణ నియమం, అసలు ఈ విశ్వం ఏర్పడిందే ఆకర్షణ నియమం చేత. ఈ విశ్వము అణువులు పరమాణువుల కలయిక చేత ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి 2 మూలకాలు ఒకదానికొకటి ఆకర్షణ చెంది బాండింగ్ ఏర్పడి ప్రతి అణువులు ఏర్పడి పదార్థాలు ఏర్పడి ఈ విశ్వం ఏర్పడింది. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా ఈ ఆకర్షణ నియమం ప్రకారమే నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఇది అదిని లేదు, సృష్టి మొత్తం కూడా ఆకర్షణ నియమాన్ని అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ నియమము ప్రకృతిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుంది. ఇది సమానంగా నువ్వు చెడు ఫలితాలను అదే విధంగా ఇస్తుంది, మంచి ఫలితాలను కూడా అదే విధంగా ఇస్తుంది. కానీ ఈ ఆకర్షణ సిద్ధాంతం అన్ని సమయాల్లో పనిచేస్తుంది అంటారు? అంటే 100%. కొన్ని సమయాల్లో, అన్ని సమయాల్లో అంటే ఇప్పుడమ్మా సూర్యుడు మనకు కనిపిస్తాడు. సూర్యుడికి మేఘాలు అడ్డం వస్తాయి. అంటే సూర్యునికి కప్పేసి అంత మేఘాలు రావట్లా, నీ కళ్ళకు మేఘాలు అడ్డంగా, నీ చూపుకు మేఘాలు అడ్డం పడ్డాయి. మేఘాలు వెళ్ళిపోతేనే సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు కనిపించినా కూడా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తాడు? నియమం ఒకటే ఉంటుంది అందరికీ, నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తావు అనే దాన్ని బట్టి నీకు ఫలితం ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్కౌట్ అవుతుందా, ఇంట్లో వర్కౌట్ అవుతుందా? ఎవ్రీవేర్. నీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ఇది ఆధ్యాత్మికంగా అయినా సరే, ప్రాపంచికంగా అయినా సరే, ఎవ్రీవేర్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ టైం ఇట్ వోంట్ ఫెయిల్. కాకపోతే ఏంటంటే మన భారతీయులకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఎవడో అమెరికా నుంచో జర్మనీ నుంచో చెప్తే దాన్ని బాగా వింటారు. ఇదే విషయాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ రోండా బర్న్ అనే ఒక ఆవిడ పుస్తకం రాస్తే అప్పుడు అందరికీ దాని గురించి తెలిసింది. ఆ పదం అంతకుముందు ఎవరికి తెలియదు. ఎవరో అమెరికా నుంచి చెప్తే దాన్ని బాగా వింటారు. ఇదే విషయాన్ని యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహాముని బోధ చేస్తారు. ఒక పండు చెట్టు మీద నుంచి కింద పడినప్పుడు అడుగుతాడు ఆయన, ఇన్ని దిక్కులు ఉండంగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పైన కింద అని, పండు నేరుగా ఎందుకు ఈ దిక్కులోనే పడింది అని. దానికి ఇచ్చిన సమాధానము
ఇదే విషయాన్ని తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత న్యూటన్ అనే అతను గురుత్వాకర్షణ శక్తి అని చెప్పాడు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు. వశిష్ఠులు. పండు నేరుగా భూమి మీద ఎందుకు పడిందంటే, రెండు ఒకే లక్షణాలు ఉన్నటువంటి వస్తువులు ఒకదానికొకటి ఆకర్షితమవుతాయి. మరి భూమిలో వేళ్ళు పాదుకొని ఆ భూమిలో నుంచి అన్నిటినీ ఖనిజ లవణాలను అన్నిటినీ తీసుకొని కొమ్మల్లో నుంచి ఆకుల్లో నుంచి పండుల్లో పెడుతుంది చెట్టు. అంటే భూమిలో ఏ క్వాలిటీస్ ఉంటాయో భూమి నుంచి పీల్చుకున్నటువంటి పండుకు కూడా అదే లక్షణాలు ఉంటాయి. దానికి బరువు ఉంటుంది, దీనికి బరువు ఉంటుంది. భూమికి వాసన ఉంటుంది, దానికి వాసన ఉంటుంది. దీనికి రూపం ఉంటుంది, దానికి రూపం ఉంటుంది. భూమిలో ఉన్న క్వాలిటీసే పండులో ఉంటాయి. ఇప్పుడు పండు రాలిపోయింది అనుకోండి, అదే లక్షణాలు ఉన్నటువంటి భూమిని ఆకర్షితం అవుతుంది, కానీ ఆకాశానికి ఆకర్షితం అవ్వదు. మీరు ఒక బెలూన్లో గాలి నింపండి, వదిలేయండి, అది ఆకాశానికి గాలికి ఆకర్షితం అవుతుందా, భూమి మీదకి పడుతుందా? ఆకాశం. ఒకే లక్షణాలు ఉన్నవి ఒకదానికొకటి ఆకర్షితం అవుతాయి. ఇది జీవితంలో ప్రతి దాంట్లోనూ మనకు వర్తిస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఈ మధ్యనే, నాది ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, సాగర్ సింధూరి డిఎల్సి అని. అందులో అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక కోర్సు పెట్టడం జరిగింది, 10 days కోర్సు. దీన్ని మన డే టు డే లైఫ్కి ఎలా చాలా సులభంగా ఉపయోగించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, అది ఫెయిల్ అవ్వదు, దాన్ని మనం ఫెయిల్ చేస్తాం, మనకు ఉపయోగించడం రాక, దాంట్లో ఉన్నటువంటి రహస్యం అంతర్యం తెలుసుకోలేక. మీరు కాదు, నేను కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే, ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉపయోగించే రహస్యం అదే, మహర్షులు కూడా ఉపయోగించే రహస్యం అదే. ఎందుకంటే ఒకటే ఉంది నియమం. ఏదైనా మేనిఫెస్టేషన్, ఒక సంకల్పము ఒక వస్తువుగానో ఒక వ్యవస్థగానో మారే పద్ధతి ఒకటే ఉంటుంది. ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ప్రాసెస్ ఇక్కడ, దాన్ని ఆ ప్రాసెస్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం. నియమం ఒకటే ఉంటుంది. ఎవరు చేసినా అన్నం వండాలంటే ఒకే రకంగానే చేస్తారు, అవునా కదమ్మా? అంతే, ఒకే ప్రాసెస్సే ఉంటుంది, అది బియ్యము నీళ్ళు. కాబట్టి ఈ నియమం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే నాకు తెలిసి తీరని కోరికంటూ ఉండదు. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టేషన్కి సంకల్పంకి ఏంటండి రిలేషన్? అమ్మ, సంకల్పం అంటే మనలో పుట్టినటువంటి ఒక కోరిక. మనలో కోరిక, ముఖ్యంగా ఈ కోరిక వస్తు రూపంలోకి వస్తే సంకల్పం నెరవేరింది అంటాం. నాకు ఒక ఇల్లు కావాలి, మొట్టమొదట నా బుర్రలో ఆ యొక్క కోరిక పుట్టింది. ఆ కోరిక భౌతికంగా ప్రజెంట్ అవుతే దాని నా కోరిక నెరవేరింది, సంకల్పాలు నెరవేరింది అంట. నీ యొక్క మస్తిష్కంలో, నీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఈ భూమి మీద భౌతిక పదార్థంగా ఏర్పడడానికి ఈ మధ్యలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి, ఆకర్షణ నియమాన్ని ఉపయోగించి ఎవరైతే సంకల్పం చేస్తారో, ఆకర్షణ నియమాన్ని ఉపయోగించి ఆ సంకల్పం కోసం ప్రయత్నం చేస్తారో వారికి వారి సంకల్పాలు నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ ఏంటంటే మనుషులకి కోరిక ఎలా కోరుకోవాలో తెలియట్లేదు, మెయిన్ ప్రాబ్లం. అసలు కోరిక ఎలా, ఒక్కొక్కసారి వాళ్ళు కోరుకున్న కోరికలు వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఏ కోరిక కోరుకుంటే నా జీవితం సవ్యంగా ఉంటుందో ఎవరికి ఒక ఎరుకతో, ఒక స్పష్టత చేత కోరుకోవడంలా. ఇప్పుడు గోల్ సెట్టింగ్ అన్న కోరికన్నా ఒకటే కదండి, ఆల్మోస్ట్ అలా ఒకటే కదండి, నియర్ బై. ఒక గోల్, నేను దాన్ని సాధించాలనేది ఒక కోరిక, ఆల్మోస్ట్ అలా ఒకటే. మరి ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలి ఎవరికి తెలియట్లేదు. ఎలాంటి కోరిక, ఈ ప్రకృతి ఎలాంటి కోరికలను ఆదరిస్తుందో ఎవరికి తెలియట్లేదు. ఇదేంటంటే నేను ఒక చిన్న సూత్రం చెప్తాను, ఆకర్షణ నియమంలో అత్యంత కీలకమైంది. ఈ ఒక పాయింట్ దగ్గరే అందరూ కూడా ఇందులో ఫెయిల్యూర్ అయిపోతూ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు అని చెప్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు అన్నా ఒకటే, భూమికి ఆకర్షణ శక్తి లేదు అన్నా ఒకటే. భూమికి ఆకర్షణ శక్తి పనిచేయట్లేదు అనేది ఒకటే, ఆకర్షణ నియమము పనిచేయట్లేదు అనేది ఒకటే. ఇక్కడ ఏంటంటే డిజైర్స్ మే నాట్ బి ఫుల్ఫిల్, నీడ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. అంటే అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి, కోరికలు చెప్పలేం. ఈ ప్రకృతిలో ఉన్న నియమమే అది. ఈ ప్రకృతిలో చీమ పుట్టని, దోమ పుట్టని, ఏ జీవరాశికి కావాల్సిన ప్రతి అవసరము ఏ ప్రయత్నం లేకుండానే తీరుతుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు,
ఈ తిరువన్నామలైలాగా భగవాన్ రమణ మహర్షిలాగా మరి గోచి పెట్టుకుని వచ్చేస్తే ఈ వ్యాపారాలు ఈ డబ్బు సంపాదనలు ఎలా అండి అని. మీరు తిరువన్నామలైలో కాదు ఎడారిలో ఉన్నా కూడా మీ అవసరం ప్రతి ఒక్కటి తీర్చబడుతుంది. అవసరం ఇక్కడ అవసరానికి కోరికకు మధ్య ఆ స్లైట్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. కోరిక ఎప్పుడు మనసులో నుంచి పుడుతుంది, అవసరం ఆత్మలో నుంచి పుడుతుంది. ఇప్పుడు ఆకలి వేసిన వాడికి భోజనం అవసరమా కోరిక? అవసరం. 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 ఎప్పుడైతే నీ కోరిక అవసరం అయిపోతుందో ఆ కోరిక తీరిపోయినట్టే. ఇంకా ఆ కోరిక తీరడానికి యావత్తు సృష్టి కూడా నీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆత్మలో ఉంచి వచ్చిన ప్రతి వైబ్రేషను కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు ఒక బిల్డింగ్ కావాలా, ఇంత పెద్ద బిల్డింగ్ కావాలా అరుణాచలంలో. ఎందుకంటే 10 మందికి మనము మంచిగా బోధించడానికి, 10 మంది ఇక్కడ సాధన చేసుకోవడానికి. ఓ ధార్మిక కార్యక్రమం. ఇది నా కోరిక కాదు, అత్యవసరం. అత్యవసరం. ఇలాగా నీ కోరిక అవసరంగా మారినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, అది తప్పకుండా నెరవేరుతుంది. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కోరుకునేటప్పుడు నాకు ఈ కోరిక అవసరమా లేకపోతే కేవలం ఇది కోరిక మాత్రమేనా, నా సంకల్పం అనేది అవసరమా కోరిక అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ సంకల్ప శక్తిని ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది అంటారు కదా, ఈ సంకల్ప శక్తికి బలం చేకూరితేనే సంకల్పం నెరవేరుతుంది అంటారు కదా, దాన్ని ఎలా బలోపేతం చేయాలంటారు? సంకల్ప శక్తి అంటే ఏంటంటే, సంకల్పాలు చేసేది ఎవరు? మన మనస్సు. సంకల్పం అంటే ఆలోచన, థాట్. సంకల్ప శక్తి అంటే థాట్ ఎనర్జీ, థాట్ పవర్ అని అర్థం. థాట్ పవర్. ఒక ఆలోచనకి శక్తి ఎప్పుడు వస్తుందంటే, రా మెటీరియల్లో శక్తి ఉన్నప్పుడే దాంతో తయారు చేసిన మెటీరియల్కి కూడా, వస్తువుకు కూడా శక్తి ఉంటుంది. అవునా కదండి? రా మెటీరియల్ ఉంటుంది, ముడి పదార్థము, దానికి తగినంత శక్తి ఉన్నప్పుడే ఆ ముడి పదార్థంతో నువ్వు ఏం చేసినా దానికి శక్తి ఉంటుంది. ఇప్పుడు మందుగుండు ఉంటుంది, దాంతో నువ్వు చిన్న చిన్న అగ్గిపుల్లలు చేస్తావు, అది మండుతుంది. ఒకవేళ ఈ రా మెటీరియల్ కలుషితం అయిపోయింది అనుకోండి, ఏమండి, కలుషితం అయిపోతే దాంతో నువ్వు ఏది బాంబులు చేసినట్ట టపాకాయలు చేసినా అది సరిగా పేలదు, అంటే శక్తి కోల్పోతుంది. ఇక్కడ కూడా అంతే. మన సంకల్పాలకు రా మెటీరియల్ ఏంటంటే మన మనస్సు. మన మనస్సులోంచి పుడతాయి, మనస్సులోంచి తయారవుతాయి. మనస్సు శక్తివంతమైనప్పుడు సంకల్పం శక్తివంతం అవుతుంది. మరి మనస్సు శక్తివంతం అవడం అంటే ఏంటి? ఎలా మనస్సు శక్తివంతం అవుతుంది అంటే, ఇక్కడ మనస్సు ఒకే దానిపైన ఫోకస్ అయినప్పుడు విపరీతమైన శక్తిని పొందుతుంది. ఉదాహరణకు ఒక భూతద్దం తీసుకుందాం, ఒకే పాయింట్లో పెడితే కొంతసేపటికి అది మండిపోతుంది, కాలిపోతుంది. అలా కాకుండా అక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు మార్చి మార్చి పెడుతున్నారనుకోండి, దేది కూడా ఉష్ణం జలించదు, అక్కడ పని జరగదు. అలా మన మనస్సుకు కూడా అపారమైన శక్తి రావాలంటే ఒకే దాని మీద అది ఫోకస్ అయి ఉండాలి. ఈ మనస్సుని ఇలా నిలుపుకోవాలి అని అంటే కూడా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయండి? మెడిటేషన్, ధ్యానం. అందుకే ధ్యానమే జీవితం, ధ్యానమే సర్వస్వం, ధ్యానం సమస్తము ఇస్తుంది నీకు. ధ్యానము చేత మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే మనసు అపారమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అలా శక్తివంతమైపోయినటువంటి మనస్సులో నుంచి ఒక వాల్యుబుల్ డిజైర్ బయటకు వచ్చిందంటే, వాల్యుబుల్ డిజైర్ అంటే చెప్పాను ఇందాక, కోరిక కోరుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్లు కోరుకోకూడదు. ఎందుకంటే నీ కోరిక మిగిలిన ప్రపంచంతో కోఆర్డినేట్ అవ్వాలి. ప్రపంచం యొక్క రచనని, ఆ ప్రణాళికని డిస్టర్బ్ చేసేయకూడదు. ఏమ్మా, అలా ఉండాలి. ఎందుకంటే నీ కోరిక వల్ల నీ కుటుంబం ప్రభావితం అవుతుంది, నీ కుటుంబం వల్ల ఆ ఏరియా ప్రభావితం అవుతుంది. అంటే నీ కోరిక నిజానికి తెలియకుండానే ప్రపంచం పైన ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కోరికలు చాలా జాగ్రత్తగా కోరుకోవాల్సి ఉంటుంది, ఒక నియమం ప్రకారం కోరుకోవాల్సి ఉంటుంది. ఆ కోరికలు ఎలా కోరుకోవాలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకంలో రాశాను. అలా నువ్వు నియమం తెలుసుకొని ఒక కోరికను, ఒక వాల్యుబుల్ డిజైన్ని సెట్ చేసుకుని శక్తివంతమైనటువంటి మనస్సు చేత ఆ సంకల్పం చేస్తే నువ్వు ఇంక చేయాల్సింది ఏం లేదు. దానికి ఏమైనా నిర్దిష్టమైన సమయం ఉంటుందా అండి? ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే, నిద్ర లేచినప్పుడు మనస్సు ఎప్పుడు కూడా శూన్యంగా ఉంటుంది. నైట్ అంతా
రాత్రంతా శూన్యంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సు అది అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. నైట్ అంతా ఆలోచన లేకుండా ఉంటుంది. నిద్ర లేచిన మెలకువ స్పృహ కలిగిన వెంటనే ఫస్ట్ వచ్చే సంకల్పానికి విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. అలాగే నిద్రపోయే ముందు కూడా బాగా రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అంటే మనస్సును శూన్యం చేసుకుంటాం. అప్పుడు కూడా ఏ విధంగా నిద్ర లేచిన తర్వాత నిద్రపోయే ముందు నీ యొక్క సత్సంకల్పాలని, నీ నిర్దిష్టమైన యోగ్యమైనటువంటి కోరికల్ని నువ్వు కనుక విజువలైజేషన్ ద్వారా, అంటే ఊహాశక్తి ద్వారా నువ్వు విజువలైజేషన్ చేసుకుంటే అవి తప్పకుండా చాలా శక్తివంతమైనటువంటి సంకల్పాలుగా తయారవుతాయి. ప్రతిరోజు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను ఇదే విషయాన్ని నేను మోటివేషనల్ స్పీకర్గా అన్ని కాలేజెస్కి వెళ్ళి ఫ్రీగా క్లాసులు చెప్పేసి వస్తాను. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాను, మళ్ళీ ఎవరైనా ఒక ఇండిపెండెన్స్ డేకో లేకపోతే టీచర్స్ డేకో నన్ను మోటివేషన్ క్లాస్కి పిలుస్తారేమో అని వెయిట్ చేసేవాడిని. నేను వందలాది స్కూల్స్ కాలేజెస్ చెప్పినా కూడా ఒకరు కూడా పిలిచేవాళ్ళు కాదు. ప్లస్ నాకు కూడా పెద్దగా సాటిస్ఫై అయ్యేది కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ 2 గంటల సేపు మెస్మరైజ్ అయ్యి వింటారు, మళ్ళీ సాయంత్రానికి మర్చిపోతారు. మనిషికి కావాల్సింది మోటివేషన్ కాదు, రియలైజేషన్ హూ యు ఆర్, వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ, వాట్ ఈజ్ యువర్ లిమిట్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనేంటి, నా శక్తి ఏంటి, నా అసలైనటువంటి తత్వం ఏంటి, నా కెపాసిటీ ఏంటి అని రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు రియలైజ్ అయినప్పుడు నో నీడ్ ఆఫ్ మోటివేషన్. ఓకే, అందుకే నేనెవరు అని తెలుసుకోవడం దగ్గర నుంచి సరైనటువంటి శక్తివంతమైన జీవితం ప్రారంభమవుతుంది. ఓకే, ఈ సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్ అంతా ఒకటే అంటారా? అదేమ్మా, ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం. తెలుగులో ఎన్లైటన్మెంట్ అంటే రకరకాలు చెప్పేస్తారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే జ్ఞానోదయం అంటే జ్ఞానం ఉదయించడం. జ్ఞానం ఉదయించడం అస్తమించడం అనేవి ఉండవు. ఎందుకంటే సూర్యుడు ఉదయించట్లా అస్తమించట్లా, భూమి తిరుగుతూ ఉంది అంతే, ఆయన ఎప్పుడూ ఉదయించే ఉంటాడు. అదేవిధంగా జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం. నువ్వు లేకుండా పోయినావు ఎప్పుడన్నా, బాడీ లేకపోయినా కూడా ఉన్నావు నువ్వు. నేను లేని క్షణమే లేదు, కాలమే లేదు అంటే జ్ఞానం ఎప్పుడూ ఉంది, ఆన్లో ఉంది. ప్రాబ్లం ఏంటే నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. ఓకే, ఇప్పుడు ఈ తెలుసుకున్న జ్ఞానం అనేది స్థిరంగా ఉండాలి అని అంటే ఎటువంటి సాధన అవసరం అంటారు? అంటే ఎటువంటి సాధన అంటే ఇక్కడ అది వారు ఎంచుకున్న ధర్మాన్ని బట్టి ఉంటుంది. ఒక గృహస్థుడు ఒక గురువులాగా పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తలాగా చేయలేడు. అందుకే మనకు భగవద్గీతలో అన్ని రకాల జ్ఞానాన్ని నిలుపుకోవడం కోసమై జీవిత పర్యంతము మరి అనేక రకాల ప్రజలకి, అనేక రకాలుగా వృత్తుల వాళ్ళకి, అనేక గుణాల వారీగా రకరకాల యోగములు చెప్పబడ్డాయి. జ్ఞాన యోగమని, భక్తి యోగమని, ధ్యాన యోగమని, సాంఖ్య యోగమని, కర్మయోగమని, నిష్కామ కర్మయోగమని, సన్యాస యోగమని, ఇలా రకరకాలకు చెప్పబడ్డాయి. వారి యొక్క స్వధర్మం అంటే వారు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి వారికి తగిన యోగాన్ని ఎంచుకోవాలి. ఆ యోగాన్ని ఎంచుకొని దాంట్లో ఉన్నటువంటి నియమాలను అనుసరించి ప్రతిరోజు జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఇలాంటప్పుడు జ్ఞానము నిలబడుతుంది, ధర్మము అని రక్షిస్తుంది. ఓకే, ఈ అసలైన ధర్మాచరణ అంటే ఏమిటి? అమ్మ, ముందుగా ధర్మ ఆచరణ అంటే ధర్మాన్ని అనుసరించి జీవించటం. ధర్మాన్ని అనుసరించి జీవించడం అనేటప్పటికీ ధర్మం అంటే ఏంటి? ధార ఏదైతే ధర్మ అని అంటారు, ఏదైతే ధరించబడేది ఉంటుందో ధర్మం. అది ఏది ధరించబడి ఉంటుంది? మనం నిత్య జీవితంలో మనం అనుసరించేది. మనం దేన్ని అనుసరిస్తాం? సత్యం. ఇక్కడ ధర్మం అంటే అది అందరికీ కన్ఫ్యూజ్. దానికి ఒక పట్టాన ఒక డెఫినేషన్ ఇవ్వలేం. ఎందుకంటే ధర్మము ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. ధర్మము మనిషికి మారిపోతూ ఉంటుంది. కాలాన్ని, సమయానికి బట్టి మారిపోతూ ఉంటుంది. అవును, ధర్మము సదా మార్పు చెందుతూ ఉంటుంది, కానీ అది సత్యానికే తీసుకెళ్తుంది. ఒకప్పుడు ధర్మం ఇప్పుడు లేదు, ఒకప్పుడు రైట్ అయింది ఇప్పుడు లేదు. కాబట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మానికి డెఫినేషన్లు తెలుసుకోవడం వల్ల మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం.
నేను అందరికీ అర్థమయ్యేలాగా ధర్మానికి చాలా సులభమైనటువంటి డెఫినేషన్ ఇస్తాను. ధర్మం అంటే నీ స్వభావంతో జీవించడం అని అర్థం. తత్వము అంటాం. ఉదాహరణకి నీటికి ఒక ధర్మం ఉంటుంది. ఏంటది? పల్లానికి ప్రవహించడం. ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీరు పల్లానికి ప్రవహించడం అనే ధర్మాన్ని వదిలేసింది అనుకుందాం, ఏమవుతుంది? అది సాధ్యం కాదు కదా. ఒకవేళ నీరు పల్లానికే పోకుండా పైకి ప్రవహిస్తే ఏమవుతుంది? సముద్రాలన్నీ కూడా పైకే ప్రవహిస్తాయి. ఈ ప్రపంచము మునిగిపోతుంది, వినాశనం సంభవిస్తుంది. గాలికి కదిలే ధర్మం ఉంటుంది. కొంతసేపు తన ధర్మాన్ని వదిలేసింది అనుకోండి, అంతే, అప్పుడు వినాశనమే. అంటే ఇలాగా భగవంతుడు ఏ పదార్థము ఎలా ప్రవర్తించాలో ఒక రూల్ పెట్టి ఆ పదార్థాన్ని తయారు చేస్తాడు. అలా పంచభూతాలు తయారు చేసినప్పుడు ఆ పంచభూతాలు ఎలా ప్రవర్తించాలో ఒక రూల్ పెట్టాడు. అవి వాటి యొక్క స్వభావము లేదా తత్వము అంటారు. ఆ తత్వమే వాటి యొక్క ధర్మం. ధర్మం అనగా ప్రవర్తించవలసిన తీరు. ఓకే, ప్రస్తుతం మనం గమనిస్తే ఉండండి నేను కంప్లీట్ చేస్తాను. ప్రపంచంలో సృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. మనుషులు తప్ప మిగిలినవన్నీ కూడా, జంతువులు కూడా తెలియకపోయినా వాటికి ఇవ్వబడిన ధర్మం ప్రకారమే జీవిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. మరి మనిషికి కూడా ఒక ధర్మం ఉంది. అదేంటంటే ఆనందం, శాంతి. వాని యొక్క ధర్మం, స్వధర్మం. నీటికి ప్రవహించే గుణం ఉన్నట్టు ఒక మానవునికి ఉన్న స్వధర్మము, స్వాభావిక తత్వం ఏంటంటే శాంతి. అంటే వాడు శాంతితో జీవించాల్సి ఉంటుంది. ధర్మాన్ని పాటించడం అంటే ఏంటంటే, ధర్మాన్ని రక్షించడము, పాటించడం అంటే ధర్మం యొక్క స్వభావంతో జీవించడం. ఏంటి? నువ్వు మాట్లాడినా, పని చేసినా, నువ్వు ఏం చేసినా నీకు ఇతరులకు శాంతి కలుగుతూ ఉండాలి. నువ్వు ఏం చేసినా అంతా శాంతి కలుగుతూ ఉంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు. నువ్వేం చేసినా కళ్యాణం కలుగుతుంది 10 మందికి అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు. అంటే నీ స్వాభావిక ధర్మం ఏదైతే శాంతి ఉందో దాన్నే నువ్వు ప్రకటన చేయడం, అది ధర్మం అంటే. ప్రతి సందర్భంలో కూడా ఈ ధర్మాచరణ అనేది కొంతమందికి సాధ్యపడవచ్చు, కొంతమందికి సాధ్యపడదు. ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా పెద్దలు, ఒక పెళ్లి జరగాలంటే 1000 అబద్ధాలైనా ఆడాలి అని. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో అన్ని వేళల్లో ఈ ధర్మాచరణ అనేది సాధ్యపడుతుందంటారా? సాధ్యపడకపోవచ్చును, కానీ నువ్వు విశ్వాసం చేత ఆచరించిన కొంచెం ధర్మమే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఓకే, ఒకటి, మనము నిజానికి ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించగలిగే శక్తి మనకు ఉండకపోవచ్చును. మనం ఏం చేయాలంటే, నేను చేయగలిగినంత ధర్మం చేశాను, నేను ఆచరించగలిగినంత చేశాను, మిగిలింది నువ్వే చూసుకో ఈశ్వర అని మనం భగవంతునికి శరణాగతి పొందాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిపోయిన అడుగుల్ని ఆయన పూర్తి చేయిస్తాడు. కాబట్టి నేను కొంచెం దూరం నడిచాను, నేను నడవలేను అన్నప్పుడు పిల్లని మనం ఎత్తుకొని పోతాం. ఆ విధంగా మనం కూడా మనకు సాధ్యమైనంతగా ధర్మాన్ని ఆచరించి మిగతాది భగవంతుడికి వదిలేసినప్పుడు ఆయన మిగతా టాస్క్ ఆయన కంప్లీట్ చేస్తారు. ఓకే, ప్రస్తుతం యూత్ సంబంధించి ఈ స్పిరిచువాలిటీ విషయంలో కానివ్వండి, లైఫ్లో సక్సెస్ విషయంలో కానివ్వండి, వీటికి ప్రధానంగా పాటించాల్సిన సూత్రాస్ ఆర్ మంత్రాస్ ఏమైనా ఉన్నాయా? యూత్ సక్సెస్ కావాలంటే మనసును ఏకాగ్రత చెందించకుండా, మనసును శక్తివంతం చేసుకోకుండా, యూతే కాదు ప్రపంచంలో ఎవరు దేవతలు కూడా సక్సెస్ కాలేరు. నువ్వు సక్సెస్ కావాలంటే నీలో సంకల్ప శక్తి ఉండాలి. నీలో సంకల్ప శక్తి ఉండాలంటే నీ మనసును నియంత్రించుకోగలిగే, ఏకాగ్రత పరచగలిగే ఎబిలిటీ నీలో ఉండాలి. ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇది రావాలంటే ధ్యానం చేయాలి. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ధ్యానం లేకపోతే సక్సెస్ ఉండదు, ఉన్నా అది నిలబడదు. కొందరు అంటారు అనిల్ అంబానీ, ధీరు అంబానీ వీళ్ళు ధ్యానం చేయలేదు కదా అని. ధ్యానం అంటే ఏంటి? ఏకాగ్రత. ధ్యానం వాళ్ళు కూర్చొని చేయకపోవచ్చు, వారు చేసే ప్రతి పని పట్ల పరిపుష్టమైనటువంటి ఏకాగ్రత వాళ్ళు చేసి ఉన్నారు. జీవితం పట్ల ఏకాగ్రత, క్రమశిక్షణతో వాళ్ళు చేసి ఉన్నారు. ఈ రెండు లేకుండా సక్సెస్ లేదు. యూత్కి చెప్పేది ఏంటంటే, లెర్న్ హౌ టు మెడిటేట్. మనస్సును
అపారమైనటువంటి చెత్తతో నింపుకోకుండా, దాన్ని నిర్వీర్యం చేసుకోకుండా, బలహీనం చేసుకోకుండా, దాన్ని కొంతసేపు కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చొని ఆ శక్తిని సంపాదించుకోండి. మీ కోరికలు ఏవైతే ఉంటే కూడా అవన్నీ కూడా ఆ యొక్క తపోశక్తి చేత నెరవేర్చబడతాయి. కాబట్టి యూత్కైనా, పిల్లలకైనా, ముసలి వాళ్ళకైనా ధ్యానము వినా మరి ఎటువంటి సమాధానం కానీ పరిష్కారం కానీ లేదు. ధ్యానమే సమస్తము నీకు సమకూర్చి పెడుతుంది. ధ్యానమే భోగం మోక్షం ఇస్తుందంటారా? అమ్మా చెప్తున్నాను, యద్భావం తద్భవతి. నీకేది కావాలంటే అది. నీకు భోగం కావాలంటే, సుఖం కావాలంటే సుఖాన్ని ఇస్తుంది. మరి భగవంతుని కావాలంటే భగవంతుని కూడా ఇస్తుంది. అదొక సాధనం. నువ్వు కత్తితో ఒక తల నరకొచ్చు, దాంతో వంట కూడా చేయొచ్చు. కాబట్టి ఒకటే ఫార్ములా. మెడిటేషన్తో యూ కెన్ ఎర్న్ ఎనీథింగ్. అంటే ఆ పవర్ రిసీవ్ చేసుకునే ఆ స్టామినా ఇతనికి ఉంటుందంటారా? ఎవరికి? సాధకుడికి. ఇప్పుడు భోజనం తింటే అందరికీ అరుగుతుందా లేదా? భూమి మీద ప్రతి ఒక్కరి ఆకలికి పరిష్కారం ఏంటి? భోజనం తినడం. ఇది కూడా అంతే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శక్తివంతుడు కావడానికి ధ్యానం పరిష్కారం. సూపర్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరిని పీడిస్తున్న మెయిన్ డెవిల్ అంటే ఈగో. ఆ ఈగోని ఎలా తొలగించుకోవాలంటారు? రియలైజేషన్ ద్వారా. ఆత్మజ్ఞానం తప్ప అహంకారాన్ని తొలగించే మార్గమే సృష్టిలో లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే అహంకారంతోనే మాట్లాడుతున్నా. అహంకారం అంటే నేనెవరో నేను తెలుసుకోవడం అని అర్థం. నన్ను నేను ఏమనుకుంటున్నాను? సాగర్ సింధురేని కదా నేను ఎప్పుడూ రికగ్నైజ్ చేసుకుంటాను. ఇది అహంకారం అంటే. అహంకారం అంటే పొగరు, దర్పము, డాబని కాదు. అహంకారం అంటే హౌ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీరు ఇలాగ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే ఏం చెప్తారు? నేను పిఎంసి టీవీ యాంకర్ని అని చెప్తారు. మీరు ఎంత మేకప్ అంతా వేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చి ఎవరమ్మా నువ్వు అంటే అక్కడ ఏం చెప్తారు? వైఫ్ ఆఫ్ పలానా వారి భార్యను అని చెప్తారు. మరి పెళ్ళి కాకుండా చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎవరంటే ఏం చెప్తారు? వాళ్ళ అమ్మాయిని. అంటే ప్రతి ఒక్క దశలోనూ నిన్ను నువ్వు ఎలాగోలాగా ఐడెంటిఫై చేసుకుంటున్నావు. 10 మంది నేను ఎలాగోలాగా ఐడెంటిఫై చేస్తున్నారు. నువ్వు ఎలా ఐడెంటిఫై చేయబడతావో, నిన్ను నువ్వు ఎలా గుర్తించుకోగలుగుతావో అది అహంకారం అంటే. అంతేకాని అహంకారం అంటే అదొక చెడ్డదని కాదు. నేను సాగర్ సింధూరిని కాబట్టి సాగర్ సింధూరికి ఏమొచ్చో అదే మాట్లాడతాడు. ఏమ్మా ఇక్కడ సాగర్ సింధూరి అనుకుంటున్నాడు ఏమని? నేను అహంకారాన్ని తొలగించుకోవాలని. అంటే అహంకారమే అనుకుంటాంది అహంకారాన్ని తొలగించుకోవాలని. దాని గొంతు అదే విసుకుంటుందా? నీ గొంతు నువ్వేం నొలుకోలేవు. ఈ విధంగా మనసే అనుకుంటుంది నేను అహంకారాన్ని తొలగించుకోవాలని. అది సాధ్యం కాదు. ఎప్పుడూ కూడా దొంగను పట్టుకోలేడు. దొంగను పట్టుకోవడానికి పోలీసు కావాలా? అదే అంటే పుట్టుకతో వచ్చిన గుణం పురతో కూడా పోదు అని అంటూ ఉంటారు. అందుకని నువ్వు రియలైజేషన్ కావాలంటే అహంకారం యొక్క పై స్థాయికి పోవాల్సి ఉంటుంది. ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి ఏ బుద్ధి పరతస్తు సహా. అంటే ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఇప్పుడు నువ్వు అహంకారాన్ని జయించాలంటే దానిని మించిన స్థాయిలో ఉన్నటువంటి బుద్ధిని ఆశ్రయించి నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అహంకారం తెలియకుండానే పోతుంది. ఈ ఆశ్రయంలో ఉంది అంటే వాళ్ళకి తెలుసుకోవాలి నేను పలానా దాన్ని ఆశ్రయించాలి, నేను విజయం సాధించాలి అని. భూమి మీద ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం తాను ఎవరు, హూ యామ్ ఐ. అది తెలుసుకుంటేనే ప్రతి ఒక్కటి స్పష్టత ఏర్పడుతుంది. ఇది ఆధ్యాత్మికత కాదు. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత కాదు. నీలో ఉన్నటువంటి సత్యం గురించి, ట్రూత్ గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికత అంటారో దాన్ని, లేకపోతే ఇంకేమంటారో అది పక్కన పెడితే ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎంటైర్ లైఫ్ అండ్ డెత్ ఆల్సో. కాబట్టి అందుకే భగవాన్ మీరు మొట్టమొదటి అడిగారు భగవాన్ ఏ బోధన అంటే ఇష్టమని. ఇది తప్ప భగవాన్ ఏం బోధించినా అది వృధా అయిపోయి ఉండేది. ఈ భూమి మీద మానవాళికి ఏది నిత్యావసరమైనటువంటి జ్ఞానమో అది మాత్రమే ఆయన మనకు ప్రసాదించారు. మేము కూడా ఏమి షేర్ చేస్తే అది 100% ఉపయోగపడుతుందో దాన్ని ఎంచుకున్నాం.
ఓకే. కాబట్టి నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఆత్మజ్ఞానం లేకుండా, నీ గురించి నీకు తెలియకుండా, నీ యొక్క శక్తి ఏంటో తెలియకుండా నిజానికి మనం జీవితం చాలా దుర్భరం అయిపోతుంది. ముందుగా నేను ఎంత శక్తివంతునో, నాకు ఎంత ఆస్తుందో తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను దాన్ని ఉపయోగించగలుగుతాను. అది ఇక్కడ ఆస్తి అంటే అందరు కరెన్సీ రూపంలోనే కౌంట్ చేస్తూ ఉంటారు, కానీ దాని భిన్నంగా అసలైన ఆస్తి అంటే ఏదంటారు? అసలైన ఆస్తియే అమ్మ జ్ఞానం అంటే. నాలెడ్జ్ ఈజ్ వెల్త్. జ్ఞానం నీకు సమస్తాన్ని సంపాదించుకునేందుకు రా మెటీరియల్, అది ముడి పదార్థం. అది ఆస్తి అంటే కరెన్సీ. ఆ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కరెన్సీ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు మాట్లాడడమే సరిగ్గా రాలేదనుకోండి, మీకు మాట్లాడడమే సరిగ్గా రావట్లా, ఎలా సంపాదిస్తారు? ఈ యొక్క యాంకరింగ్ ఫీల్డ్లోకి మీరు వచ్చారు, మాట్లాడడమే రావట్లేదు, నత్తి వస్తుంది, ఎలా సంపాదిస్తారు? కరెన్సీ లేదు. అప్పుడు కరెన్సీ కావాలంటే నీకు శక్తి ఉండాలి. అవునా కదండి? నాకు ఏమి తెలియదు, మీరు ఏమి అడిగినా నాకు తెల్లమొగం వేసేస్తున్నాను, నాకు సమాధానం తెలియట్లా, జ్ఞానశక్తి లేదు నాకు. ఎలా వస్తాయి ఈ కరెన్సీ? రావాలంటే శక్తి ఉండాలి. ఒక శాస్త్రవేత్తకు జ్ఞానశక్తి ఉండాలి, ఒక శ్రామికుడికి శారీరక శక్తి ఉండాలి, ఒక ఉపాధ్యాయుడికి విద్యాశక్తి ఉండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి. ఇలాగా నీకు ఏది కావాలన్నా శక్తి ఉండాలి. ఈ శక్తి పుట్టే స్థానమే ఆత్మ. ఆత్మను తెలుసుకున్న వాడికి సమస్త శక్తులు వాడి కంట్రోల్లో ఉంటాయి. అది చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక గురు సాంగత్యం కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు సాగర్ సింధూరి గారు జీవితానికి ఉపయోగపడేవి, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగిన విషయాలు చెప్పారు. వాటన్నిటినీ కూడా మీరు మీ లైఫ్కి అన్వయించుకొని బంగారు భవిష్యత్తును సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.